ఓం నమ శివాయ. మనం 41 రోజు మాల వేసుకుంటున్నాం స్వామి. ఏదో మనం చేసినట్టు పుణ్యం సంపాదించుకోవడం కోసము, మనం చేసినటువంటి గత జన్మల కర్మల కోసం అన్ని పోవడానికి కోసం వేసుకుంటున్నాము. కానీ మనమంతా మాల వేసుకుని భక్తిగా ఉంటున్నాము. దీక్ష అయిపోయిన తర్వాత మర్చిపోతున్నారు. కానీ మనకంటూ ఒక సనాతన ధర్మం ఉంది స్వామి. మన హిందూ ధర్మము ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిపోతే మనకు దేవాలయాలు ఉండవు. మనం పూజలు చేసుకోవడానికి శ్రీశైలం కాదు, అసలు మన ఇంట్లో ఉండే పటాలు కూడా పూజ చేయలేని పరిస్థితిలోకి వస్తాము. మన గతంలో అఖండ భారతదేశం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 2 భాగాలు విడిపోయింది. పశ్చిమ బెంగాల్లో మన దేశం నుండి పశ్చిమ బెంగాల్లో కూడా మన హిందువుల పైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. కానీ మనం కాపాడుకోలేకపోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందంటే మన జోలికి రావాలంటే, మన హిందూ జోలికి రావాలంటే కూడా చాలా భయం ఉంది. ఇప్పుడు మనము మన ఉనికిని మనం కాపాడుకుందాము. ఇప్పుడు శ్రీశైలంలో చూస్తున్నాము. ఇప్పుడు శ్రీశైలం వెళ్లే ప్రతి ఒక్క శివసాములు కూడా గుర్తుపెట్టుకుని, పాతాళ గంగ చాలా విశిష్టతమైనది. అటువంటి పాతాళ గంగలో కొత్తగా ఒక దర్గా ఏర్పడింది. ఇప్పుడు చిన్న దర్గా రేపు పెద్దగా అవుతుంది, తర్వాత పెద్ద మసీద్ అవుతుంది. మసీద్ అయిన తర్వాత ఏమైందంటే ఈ శ్రీశైలం మాకు హక్కు ఉంది. ఫస్ట్ ఇక్కడ దర్గా ముక్కినాకనే శివుని కాడికి పోవాలా. వేములవాడ చూసాము, అల్లంపూడి జోగులమ్మ చూసినాము. ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం తయారైపోతుంది. మనము ఇతర మతస్థులను గౌరవించుకుందాం. వాళ్ళని కించపరచడం మన ఉద్దేశం కాదు. కానీ మన దేవుళ్ళని కించపరిచే వాళ్ళను, మన ధర్మాన్ని దూషించే వాళ్ళను, మన ధర్మాన్ని వేలెత్తి చూపించే వాళ్ళను మనము వ్యతిరేకించాలి. మనం ఇతరులను కొట్లాడాల్సిన అవసరం లేదు. మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నామో అదే భక్తి శ్రద్ధలతోని మన ఇంట్లో నాన్నని తిరిగితే కోపం వస్తుంది, అమ్మని తిరిగితే కోపం వస్తుంది, మన కులాన్ని తిరిగితే కోపం వస్తుంది. కానీ మన రాముని తిరిగితే వాళ్ళ పాపన పుణ్యాన్ని వాళ్ళు పోతారు, మన శివుని తిరిగితే వాళ్ళ పాపం పుణ్యాన్ని వాళ్ళు పోతారంటే కాదు. మన ఇంట్లో నాన్నని తిరిగితే ఎంత కోపం వస్తుందో, మన అమ్మని తిరిగితే ఎంత కోపం వస్తుందో, అట్లనే మన దేవుని తిట్టినా, మన ధర్మాన్ని తిట్టినా కూడా అంతే కోపం రావాలి, అంతే రియాక్ట్ కావాలి. మీకు ఎవరికైనా అటువంటి సమస్యలు వచ్చి మీకు మాట్లాడలేకపోయినా, ఏదైనా సమస్య మీకు చెప్పాలనుకుని ఎవరు చెప్పాలా, ఇక్కడ గుడి గుడుస్తున్నారు, మత ప్రచారం జరుగుతుంది, మత మార్పిడి జరుగుతుంది, ఎవరు చెప్పాలని అనుకుంటే కనుక నా నెంబర్ రాసుకోండి స్వామి. 9100011747. రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ హిందూ ధర్మ పరిరక్షణ వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ హిందూ ధర్మం గురించి మీరు మాట్లాడలేకపోయినా, స్పందించలేకపోయినా కనీసం మాకు ఈ విషయం తెలిపినా అని మేము మాట్లాడతాం స్వామి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. పరమతాలను దూషించాల్సిన అవసరం మనకు లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం